దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విషయంలో చట్టపరంగా ముందుకు వెళుతున్నామని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి చెప్పారు. ఆర్జీవీకి 15 రోజుల సమయం ఇచ్చామన్నారు. ఈ విషయంలో చట్టపరంగా ముందుకు వెళతామే తప్ప గత ప్రభుత్వం మాదిరి కక్షపూరిత కేసు పెట్టబోమని జీవీ రెడ్డి వివరించారు. మా పొలిటికల్ గవర్నెన్స్ ఒకటి పాయింట్ నెంబర్ 1 మా ముఖ్యమంత్రి గారు క్లియర్ చెబుతున్నారు. మనం ఎక్కడ కూడా కక్షపూరిత రాజకీయాలు చేయొద్దు, 1-2 సార్లు అవకాశం ఇమ్మంటున్నారు. ఇప్పుడు మేము ఎవరి మీద లాస్ట్ టైం గవర్నమెంట్ మాదిరి గోడలు దూకో లేకపోతే ఎఫ్ఐఆర్ల పేరు లేకపోయినా కూడా ముందు అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ల పేరు పెట్టాలో గోడలు దూకి అర్ధరాత్రులు పోయి మేము అరెస్ట్ చేయట్లేదు. మేము ప్రాపర్గా నోటీసులు ఇస్తున్నాము, సమాధానం చెప్పంటున్నాము, వాళ్ళు కోర్టుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఇస్తున్నాము. సో అంతా ఎగ్జాస్ట్ అయిన తర్వాత మేము చర్యలు చేస్తున్నాం తప్పితే ఎక్కడ కక్షపూరితంగా ఎక్కడ ఏ రోజు వెళ్ళట్లేదు. వెళ్ళొద్దు అన్నదే మాకు వచ్చిన డైరెక్షన్స్. అది నా డిపార్ట్మెంట్కనే కాదు, ప్రతిసారి కూడా అలాంటి డైరెక్షన్స్ ఉన్నాయి. అందుకని చెప్పేసి మేము యాంపిల్ టైం ఇస్తున్నాము. వాళ్ళకై వాళ్ళు వచ్చి తప్పు తెలుసుకొని తప్పు చేశారు, వచ్చి ఇస్తే బాగుంటుంది. అయినా కూడా మేము కావాల్సినంత టైం ఇస్తున్నాం. ఆ సమయాన్ని కూడా వాళ్ళు వినియోగించుకొని రెస్పాండ్ కావాలి. డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్. ఎఫ్ఐఆర్ అండ్ మీన్ టు సే టేక్ యాక్షన్ అంటే లేక చట్టపరంగా ఏం చర్యలు చేపట్టాలి అవన్నీ చేపడతాం. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కావచ్చు, మిగతా అన్నీ కూడా చేస్తాం. సో లేట్ అవుతుంది కాబట్టి మేము చేయట్లేదు వరకు ఆపేసామనుకోవద్దు. ఓన్లీ థింగ్ ఏంటంటే కక్షపూరితంగా వెళ్ళకూడదు. మనం వాళ్ళ రాజ్యాంగపరంగా వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి కాబట్టి వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇస్తున్నాం.